ఇంటి పోరు, ఇంటిలో ఇంటి పోరు అంటే ఇంటి లోపల భార్య పోరు మామూలుగా ఉండదయ్యా అని ఎప్పుడో శ్రీనాథుడి కవితల్లో రాశాడంటారు. అయితే ఇక్కడ సిరియా అధ్యక్షుడు ఓ పక్కన శత్రుమోకలు వచ్చి అతని వెంటాడితే పారిపోయి రష్యాలో వెళ్ళి తలదాచుకున్నాడు. కట్టుకున్న భార్య ఇప్పుడు అతనికి విడాకులు నోటీస్ ఇవ్వడం అనేది సంచలనం సృష్టించింది. పదవీచ్యుతుడైనటువంటి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య అస్మా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలో న్యాయస్థానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదారుల అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యా కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే వాళ్ళ మీద పలు ఆంక్షలు విధించింది. అసద్ ఆయన కుటుంబాలకు మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాలు పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ దగ్గర దాచిన 270 కిలోల బంగారం, సుమారు 17,000 కోట్ల ధనంతో పాటు మాస్కోలోని 18 అపార్ట్మెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అస్మా అల్ అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్లో జన్మించినటువంటి అస్మా అక్కడే చదువుకుంది. 25 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్తో ఆమె వివాహం అయింది. ఆమెకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. మరోవైపు అసద్ సోదరుడు మహెర్ అల్ అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెప్తున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి ఆస్తుని స్తంభింపజేశారు.